హాయ్ వెల్కమ్ బ్యాక్. ఫ్రెషర్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్. విప్రో వాళ్ళ బిగ్గెస్ట్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ ని అనౌన్స్ చేసింది. 2023 అండ్ 2024 బ్యాచెస్ ని బల్క్ అయితే హైర్ చేసుకుంటుంది విప్రో. ఎలైట్ హైరింగ్ 2025 కింద విప్రో నేషనల్ లెవెల్లో కండక్ట్ చేసే హైరింగ్ ని ఎలైట్ హైరింగ్ అంటారు వాళ్ళు. టీసీఎస్ కి ఎన్క్యూటీ ఎలాగో నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్ అని పెడతారు టీసీఎస్ అయితే, అలానే విప్రో కూడా ఎలైట్ హైరింగ్ అని ఎవ్రీ ఇయర్ అయితే బల్క్ గా హైర్ చేసుకుంటుంది. సో ఇప్పుడు వాళ్ళైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు అప్లై చేసుకుంటే మీకు టెస్ట్ మెయిల్స్ కూడా వాళ్ళు పంపిస్తారు. సో ఇది యాక్టివ్గా అయితే హైర్ చేసుకుంటున్నారు. చాలా ఎక్కువ నంబర్లు అయితే తీసుకుంటారు కాబట్టి ఫ్రెషర్స్ అందరికి 2023-2024 బ్యాచెస్ లో పాస్ అవుట్ అయిన ప్రతి ఒక్క బీఈ బీటెక్ స్టూడెంట్స్ కి ఇదైతే మంచి ఆపర్చునిటీ. యూటిలైజ్ చేసుకోండి. మనం దీని గురించి మోర్ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్ కానివ్వచ్చు, క్వాలిఫికేషన్ సినారియోస్ అన్ని కూడా చూద్దాము. టెస్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా. బట్ దానికంటే ముందు వీడియోని ఒకసారి లైక్ చేయండి. వీడియో లైక్ చేయడం వల్ల మీకేం పోదు, బట్ స్టిల్ నాకు సపోర్ట్ గా ఉంటుంది, మోటివేషన్ అయితే వస్తుంది మీకు ఇలాంటి ఆపర్చునిటీస్ రెగ్యులర్ గా అందించడానికి. చాలా వరకు వీడియోస్ చూస్తున్నారు జాబ్స్ గురించి, కానీ అన్ని లైక్ చేయకుండా వెళ్ళడం వల్ల అంటే ఒక డిమోటివేషన్ ఫీలింగ్ అయితే వస్తుంది. కాబట్టి లైక్ చేసి ఎంకరేజ్ చేస్తానైతే నేను అనుకుంటున్నాను. సో దట్ మీకు మరిన్ని ఆపర్చునిటీస్ నేను రెగ్యులర్ గా ఇవ్వగలను. మనమైతే ఇప్పుడు డీటెయిల్స్ లోకి వెళ్దాం లేట్ చేయకుండా. సో విప్రో ఎలైట్ 2025 అసలు ఏంటి విప్రో ఎలైట్ 2025 మాట్లాడుకున్నాం. నేషనల్ లెవెల్లో వాళ్ళు ఫ్రెషర్స్ ని హైర్ చేసుకుంటారు. మీరు సెలెక్ట్ అయితే మీకు ఇచ్చే రోల్ వచ్చి ప్రాజెక్ట్ ఇంజనీర్. దీనికి బీఈ బీటెక్ ఎలిజిబుల్. మీరు బీటెక్ చేస్తుంటే కాలేజ్ ఆల్ ఓవర్ ద కంట్రీ మీరు ఎలిజిబుల్. లొకేషన్ ఆల్ ఓవర్ ద కంట్రీ అయితే ఉంటుంది. బేస్డ్ ఆన్ యువర్ నియరెస్ట్ లొకేషన్ మీకైతే మీ బేస్ లొకేషన్ అలొకేట్ చేయడం అయితే జరుగుతుంది. సిటీసీ 3.5 LPA ఫిక్స్డ్ అయితే ఉంటుంది. దీంతో కాకుండా కొంత బోనస్ స్ట్రక్చర్ కూడా ఉంది, మనం అది కూడా చూద్దాము. దీని కింద వాళ్ళు ఏ సెక్టార్స్ లో హైర్ చేసుకుంటున్నారంటే ఆటోమోటివ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్, ఎంబెడెడ్ సిస్టమ్ సైడ్, టెలికామ్ సైడ్, సైబర్ సెక్యూరిటీ సైడ్. సో ఈ డిఫరెంట్ ఏరియాస్ లో డిఫరెంట్ డొమైన్స్ లో అయితే వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు. సో మీరు సెలెక్ట్ అయితే మీరు దేంట్లో అయినా ఉండొచ్చు వీటి కింద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో, బట్ డిఫరెంట్ డొమైన్స్ లో అయితే మీరు వర్క్ చేసి రావచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే మీరు ఆల్ ఓవర్ ద కెరియర్ లో మీరు 60% పైన ఉండాలి. అంటే మీ ఎడ్యుకేషన్ లో ఆల్ ఓవర్ ద ఎడ్యుకేషన్ మీరు 60% అబోవ్ అయితే మీకు ఉండాలి. 10th లో కానీ 12th లో కానీ గ్రాడ్యుయేషన్ లో కానీ వీళ్ళు ఇవి స్ట్రిక్ట్ గా చూస్తారు. కాబట్టి మీకు కనుక 60% లేకుంటే మీరు అప్లై చేసినా కూడా మీరు అప్లికేషన్ అయితే పాస్ అవ్వదు, రిజెక్ట్ అయితే అవుతుంది. అండ్ 2023 అండ్ 2024 లో ఎవరైతే పాస్డ్ అవుట్ అయి ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. అండ్ బ్రాంచెస్ మనం చూసినట్టయితే బీఈ బీటెక్ దేంట్లో చేసినా ఆల్మోస్ట్ మీరు ఎలిజిబుల్. సిఎస్సి సైడ్ అయినా, కోర్ సైడ్ అయినా, మెకానికల్ సైడ్ అయినా, ఇన్స్ట్రుమెంటేషన్ అయినా, ఎక్కడైనా కూడా అయితే మీరు ఎలిజిబుల్ మాక్సిమం. ఇంక ఇవి కాకుండా వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఇప్పుడు బీటెక్ కన్నా ఉంటుంటే అంటే ఒక్క బ్యాక్లాగ్ ఉంటే ఓకే ఇప్పుడు ఈ అసెస్మెంట్ రాసేటప్పటికి, బట్ ఏంటంటే జాయినింగ్ వచ్చే లోపల ఆ బ్యాక్లాగ్ కూడా క్లియర్ చేసుకోవాలి. 1 బ్యాక్లాగ్ అయితే అలో చేస్తున్నారు. ఎడ్యుకేషన్ గ్యాప్ ఓవరాల్ మీ ఎడ్యుకేషన్ కెరీర్ లోనే 3 years వరకు అయితే ఉండొచ్చు, బట్ 3 years దాటుంటే వాళ్ళు అలో చేయట్లేదు. అండ్ 4 years లోనే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిందని అయితే వాళ్ళు చెప్పున్నారు. ఇంకా రిమైనింగ్ అన్ని నార్మల్. కంపెన్సేషన్ మనం చూసినట్టయితే శాలరీ వచ్చి మీకు 3.5 LPA అనేది ఫిక్స్డ్ ఉంటుంది. అది కాకుండా 3 months అయిపోయాక మీకు 25K అనేది బోనస్లు అయితే ఇస్తారు. అండ్ అలానే 12 months కి, 18 months కి, 24 months కి అండ్ 36 months కి మీకు బోనసెస్ అయితే ఉంటాయి. అండ్ సర్వీస్ అగ్రిమెంట్ కూడా ఉంటుంది విప్రోలో. అంటే 12 months మీరు ఖచ్చితంగా చేయాలి. వాళ్ళు ట్రైనింగ్ మీకు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఫస్ట్ 6 months లో. ఒకవేళ మీరు సర్వీస్ అగ్రిమెంట్ బ్రేక్ చేస్తే 75,000 మీరు తిరిగి పే చేయాల్సి వస్తుంది. ఇది ఒక కాంట్రవర్షియల్ థింగ్, ఎందుకంటే సర్వీస్ అగ్రిమెంట్ అనేది ఇండియాలో లీగల్ అయితే కాదు. సో డోంట్ వరీ అబౌట్ దట్. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ రౌండ్ మీరు అప్లై చేశాక మీకు ఆన్లైన్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. యాప్టిట్యూడ్, కమ్యూనికేషన్ అండ్ కోడింగ్ అయితే ఉంటుంది. సో ఇది మీరు పాస్ అవ్వాలి. అట్లీస్ట్ కోడింగ్ టెస్ట్ లో మీరు ఒకటైనా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తే మీరు ఆల్మోస్ట్ క్వాలిఫై అయిపోయినట్టే. ఇంక ఇది అయిపోయిన తర్వాత ఈ టెక్నికల్, కొన్నిసార్లు ఏంటంటే టెక్నికల్ అండ్ బిజినెస్ రౌండ్ ఒకసారి, హెచ్ఆర్ ఒకసారి జరుగుతుంది. కొన్నిసార్లు అంటే బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ రెండు కూడా మిక్స్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. రెండు కలిపి కూడా ఒకే రౌండ్ లో కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ యా ఇదైతే సెలక్షన్ ప్రాసెస్. ఐ హోప్ అన్ని డీటెయిల్స్ కవర్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. సో మీరు ఎలిజిబుల్ అనుకుంటే మీరు 2023 2024 బ్యాచెస్ లో బీఈ బీటెక్ పాస్ అయి ఉంటే ఇండియాలో ఎక్కడైనా కూడా మీరైతే దీనికి ఎలిజిబుల్ అప్లై చేసుకోవడానికి. మీరు ఫ్రెషర్ అయి ఉండి జాబ్ కోసం చూస్తుంటే యాక్టివ్ గా ఇది మంచి ఆపర్చునిటీ. విప్రో లాంటి మల్టీనేషనల్ కంపెనీస్ లో జాయిన్ అవ్వడానికి. విప్రో గురించి మన అందరికీ తెలుసు, వన్ ఆఫ్ ద లీడింగ్ మల్టీనేషనల్ కార్పొరేషన్స్ అక్రాస్ ద వరల్డ్.
ఇప్పుడు టీసీఎస్, విప్రో ఇవన్నీ వీటి గురించి స్పెసిఫిక్‌గా చెప్పాల్సిన అవసరం లేదు అవేం చేస్తాయని చెప్పి. కాబట్టి నేను అప్లికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసి మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్ని చూసుకొని అప్లై అయితే చేసుకోండి. ఎవరికైనా హెల్ప్ అవుతుంది స్పెసిఫిక్ జాబ్ ఆపర్చునిటీ మీరు అనుకుంటే వాళ్ళకైతే ఇది షేర్ చేసి అప్లై చేసుకోమని చెప్పండి. అలానే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఇలాంటి రెగ్యులర్ ఆపర్చునిటీస్ ఎయిదర్ జాబ్స్, ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్, పార్ట్ టైమ్ రిలేటెడ్ అన్ని కూడా రెగ్యులర్‌గా మీకు అప్డేట్స్ అయితే వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుంటే. డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.